ఒక అంశం సుదీర్ఘకాలం పాకిస్తాన్ అమెరికాకు పావుగా ఉపయోగపడ్డది. సిఐఏకు కేంద్రంగా పనిచేసింది. భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికా పాకిస్తాన్ని ఎగదూసింది సుదీర్ఘకాలం స్వతంత్ర భారతదేశం వ్యతిరేకంగా. ఆ సమయంలో పాకిస్తాన్ టెర్రరిస్టులను తయారు చేసే వేదికగా కూడా మారింది. టెర్రరిస్టులను తయారు చేసింది, ప్రోత్సహించింది. పాకిస్తాన్కి ఆ బాధ్యత ఉంది, తప్పు చేసింది. అయితే కాలక్రమంలో పాకిస్తాన్ కూడా ఎంతకాలం ఈ పని చేయగలుగుతుంది అమెరికా కోసం? ఇప్పుడు పాకిస్తాన్లో నిరుద్యోగం పెరిగింది, నిరక్షరాస్యత పెరిగింది, అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. మరి అంతర్గతంగా ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీద ఉంటుంది. పాకిస్తాన్ ప్రజల్లో కూడా పునరాలోచన, అసలు ఈ పాలకులు ఎటుపోతున్నారు? ఇస్లామిక రాజ్యం పేరుతో, సైనిక నియంత్రణ ఆధిపత్యం పేరుతో ఎటుపోతున్నారు? మన దేశంలో మన సమస్యల పరిష్కారం ముఖ్యం, భారతదేశంతో తగాదా మనకు ముఖ్యం కాదనే భావన పాకిస్తాన్ ప్రజల్లో కూడా చైతన్యం పెరిగింది. అందుకే మీరు చూడండి, స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత తొలి ప్రభుత్వం కొంచెం స్వాతంత్రోద్యమ వారసత్వానికి అనుగుణంగా వ్యవహరించింది. కానీ క్రమంగా మతోన్మాదులు లేదా సైనికులు డామినేట్ చేశారు. పాకిస్తాన్ అమెరికాకు పావుగా మారింది. కానీ ఈ మధ్య కాలంలో ఒక క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, ఆయన పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి చూడండి, భారతదేశంతో స్నేహం చేయాలి, పాకిస్తాన్ ప్రజల సమస్యల పరిష్కారం మనకు ముఖ్యం అనే వైపు తీసుకున్నాడు. సైన్యాన్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. దాంతో సైన్యం కూడా కన్నెర్ర చేసింది, ఆయన్ని కూడా జైలుకు పంపింది, పదవి భ్రష్టుని చేసింది. అయినా ఆయన వెనకాడలేదు. పాకిస్తాన్ ప్రజలు ఆయనకు అండగా వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇదొక మంచి పరిణామం. భారతదేశం దాన్ని ఎంకరేజ్ చేయాలి. పాకిస్తాన్లో ఇస్లామిక రాజ్యానికి వ్యతిరేకంగా, సైనిక నియంత్రణకు వ్యతిరేకంగా ప్రజల్లో ఒక ప్రజాస్వామ్య భావన వస్తున్నప్పుడు, ఒక సెక్యులర్ భావన డెవలప్ అవుతున్నప్పుడు మన పొరుగు దేశంలో ఇలాంటి మంచి పరిణామాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. అది మనకు కూడా ఉపయోగం. పొరుగు దేశంలో ప్రజల్లో సరైనటువంటి భావన వస్తే, శత్రుభావన తగ్గి స్నేహభావం పెరిగితే మనకు కూడా ఉపయోగం. అది పాకిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, బంగ్లాదేశ్ అయినా, భూటాన్ అయినా మనకు కూడా ఉపయోగం. ఆఫ్ఘనిస్తాన్ అయినా మనకు కూడా ఉపయోగం. ఎప్పుడైనా పొరుగు దేశాలతో స్నేహంగా ఉంటే మనం మన బడ్జెట్లో సైన్యం మీద, యుద్ధ అవసరాల మీద పెట్టేటువంటి ఖర్చు తగ్గించవచ్చు. ఎందుకంటే శాంతియుత వాతావరణం ఉంటుంది. మన దగ్గర నిరుద్యోగ సమస్య, పారిశ్రామిక అభివృద్ధి, ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు. పొరుగు దేశాలతో మనకు శత్రుభావన పెరిగితే మన వనరుల్లో ఎక్కువ భాగం ఆయుధాల మీద పెట్టాల్సి వస్తుంది. అది మనకు నష్టం. అందుకని ఏ దేశమైనా పొరుగు దేశాలతో స్నేహంగా ఉండాలని కోరుకోవాలి. మనం కూడా కోరుకోవాలి, పాకిస్తాన్ కూడా కోరుకోవాలి. ఇందుకు అనుగుణమైన వాతావరణం ఏ మేరకు పెరిగినా మనం దాన్ని స్వాగతించాలి. ఇక్కడ పాకిస్తాన్ విషయానికి వస్తే వీరయ్య గారు, మిలిటెంట్ దాడులకు సంబంధించి ఎక్కువగా నష్టపోతుంది పాకిస్తాన్ లో కూడా. అంతర్గతంగా మిలిటెంట్ దాడులు ఎక్కువగానే ఉంటాయి. అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. మరి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మొత్తం సమాజం మీద పెహల్గాం దాడి అనేది అత్యంత అమానవీయ ఘటన కావచ్చు, పాకిస్తాన్ మూలాలు ఉండొచ్చు ఉగ్రవాదులకి. కానీ మొత్తం పాకిస్తాన్ సమాజం మీద రుద్ది చూడటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇక్కడ ఒక బూచిని చూపించి ఇక్కడ మన అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం ఎవరు చేసినా తప్పు. అందుకని సమస్యను మొత్తం పాకిస్తాన్ చుట్టూ తిప్పటం, లేదా పాకిస్తాన్ ప్రజలందరినీ ఒకే ఘటన కట్టడం, రెండు తప్పే. ఇప్పుడు జరగాల్సింది, మన దగ్గర ఉగ్రవాద దాడికి స్కోప్ ఇచ్చింది ఏమిటి? అయిపోయింది అనుకున్న చోట ఉగ్రవాద దాడి ఎందుకు జరిగింది? దేని మీద లోతైన విచారణ జరగాలి. అసలు లోతైన విచారణ జరగకుండానే మరుక్షణం నుంచి అయితే పాకిస్తాన్ బూచిగా చూపించడం, లేకపోతే హిందూ ముస్లిం సమస్యగా చిత్రీకరించడం, ఈ రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది రాజకీయ ప్రయోజనం కోసం చేసే పని తప్ప నువ్వు అసలు విచారణ జరపలేదు, లోతైన పరిశీలన చేయలేదు. ఇమ్మీడియట్ గా నువ్వు ఒక బూచిని ఎట్లా వెతుక్కుంటావు? అయితే ఒక దేశాన్ని వెతుక్కుంటావు బూచిగా, లేదా ఒక మతాన్ని వెతుక్కుంటావు. ఇది స్వార్థ ప్రయోజనాలతో అవుతాయి తప్ప నిజంగా సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడదు. చైనా కూడా ఇదే అంశాన్ని వ్యక్తం చేసింది. అంటే ఈ పాయింట్ ని, అంటే పారదర్శకంగా విచారణ జరగాలి, అన్ని గమనిస్తున్నాము అని ఇవాళ పత్రికల్లో కూడా మనం చూసాము ఈ వార్త. అంతే కదా. జనరల్ గా చైనా తొందరపడి ఏ విషయంలోనూ స్పందించదు. ఈవెన్ అమెరికాతో సమస్య వచ్చినా తొందరపడి స్పందించదు. చాలా ఆచి తూచి స్పందిస్తూ ఉంటది. మనకు చైనా కూడా పొరుగు దేశం, పెద్ద దేశం. చైనా, భారతదేశం, రష్యా స్నేహభావంతో ఉంటే ప్రపంచంలో మనల్ని ప్రశ్నించగలిగినోడు ఉండడు. రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో చూస్తున్నాం మనం.
భారతదేశం, చైనా, రష్యా పాలకులు పరస్పరం సంప్రదించుకుంటూ జాగ్రత్తగా దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలని చూస్తున్నారు. దాంతో ప్రపంచం అంతా ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో పడిపోయింది. ఎందుకంటే పెద్ద జనాభా ఉన్న దేశాలు, పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ఒకదానికొకటి పొరుగు దేశం. ఈ మూడు దేశాలు ఒకే మాట ఒకే బాటగా నిలబడితే మనకు పెద్ద స్ట్రెంగ్త్. అంతేకాదు, చైనా మనకు పొరుగు దేశం. రష్యా అనేక దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థకు, భారత సైనిక వ్యవస్థకు, రష్యాకు మధ్య ఉన్నటువంటి బంధం అసాధారణమైన బంధం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విషయం చెప్పాడు. ఈ బంధం విడదీయరాని బంధం అని, దశాబ్దాల బంధం అని. దశాబ్దాల బంధం అనడంతో ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి మనం. అక్కడ సోవియట్ యూనియన్ గా ఉన్నప్పటి నుంచి ఉన్న బంధం, అక్కడ కమ్యూనిస్టు పాలన, సోషలిజం ఉన్నప్పటి నుంచి బంధం. ఇప్పుడు పాలకులు మారిపోయి ఉండొచ్చు, వ్యవస్థ మారిపోయి ఉండొచ్చు, కానీ అప్పటికీ ఇప్పటికీ కూడా రష్యాతో భారత ఆర్థిక వ్యవస్థకు, భారత సైనిక వ్యవస్థకు ఉన్నటువంటి బంధం మాత్రం బలమైన బంధంగానే ఉంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుర్తు చేశాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే చైనాతో, రష్యాతో మనకున్న అనుబంధం, ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఎవరో అమెరికా, చాలా దూరంగా ఉన్న అమెరికా ఎగదొస్తే, మనం ఎగిరిపడితే మనకు నష్టం. రేపు నిజంగా ఏదన్నా యుద్ధమే వస్తే ఎవరు లాభపడతారు? అమెరికా ఆయుధాలు అమ్ముకొని లాభపడుతుంది, కానీ యుద్ధక్షేత్రం అమెరికా కాదు, భారతదేశం అవుతుంది. నష్టపోయేది మనం. బాంబులు పడితే మన మీద పడతాయి, మనం బాంబులు కొని పాకిస్తాన్కి అమ్ముతుంది. అంతే, ఎవరు కొంటే వాళ్ళకి అమ్ముకుంటారు. ప్రపంచంలో ఆయుధ వ్యాపారంలో మొదటి స్థానంలో ఉంది అమెరికా. ఆయుధాలు ఎంత బాగా అమ్ముడుపోతే అది అంత పచ్చగా ఉంటుంది. అవి కొనుక్కొని మనం యుద్ధంలో ఎంత కూరుకుపోతే మనం అంత నష్టపోతాం. అందుకని అమెరికా ఎత్తుగడలకు మనం బలి కాకూడదు. మనం ఎప్పుడు కూడా మన దేశ ప్రయోజనాలు ఏమిటి, పక్క దేశం ప్రయోజనాలు, ఇంకెక్కడో ఉన్న దేశం ప్రయోజనాలు మనకెందుకు? మన దేశంలో మన ప్రయోజనాలు ఏంటి, మన ప్రజల ప్రయోజనాలు ఏంటి? మనకు శాంతియుత వాతావరణం కావాలి, మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి. నిన్నగాక మొన్న బడ్జెట్కు ముందు రోజు ఎకనామిక్ సర్వే రిపోర్టు పార్లమెంట్లో పెట్టారు. ఎకనామిక్ సర్వే ఎవరి పర్యవేక్షణలో జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో జరిగింది. ఆ రిపోర్ట్ను ఎవరు పెట్టారు పార్లమెంట్లో? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే పెట్టారు. ఆ రిపోర్ట్ ఏం చెప్పింది? 5 సంవత్సరాల నుంచి మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దెబ్బతిన్నది, ధరలు విపరీతంగా పెరిగినాయి అని, ప్రజల నిజ వేతనాలు పడిపోయినాయి అని, ఇవన్నీ అఫీషియల్ రికార్డ్ పార్లమెంట్ ముందు పెట్టారు. నిరుద్యోగం పెరిగింది అని, ఇవన్నీ. అదే ఎకనామిక్ సర్వే ఇంకోటి చెప్పింది, మన పక్కనున్న పొరుగు దేశం చైనా తన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కోసం అన్ని చర్యలు తీసుకుంది అని, ఆ దేశంలో ఉన్న ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకునే ప్రయత్నం చేసింది, స్వదేశీ మార్కెట్ను పెంచుకునే ప్రయత్నం చేసింది అని, రానున్న రోజుల్లో మనకు కూడా ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది అని, మనం కూడా స్వదేశీ మార్కెట్ను పెంచుకోవాలి అని. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఈ దేశంలో శాంతియుత వాతావరణం కావాలి, ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకోవాలి. రేపు ప్రపంచంలో మన సరుకులు అమ్ముడు పోకపోతే ఇక్కడనే సరుకులు అమ్ముడుపోయే వాతావరణం మనం తెచ్చుకోవాలి. కాబట్టి మనకెవరితోనూ యుద్ధం మంచిది కాదు, ఎవరితోనూ శత్రుత్వం మంచిది కాదు. మన దేశంలో మన పరిస్థితుల్ని చక్కదిద్దుకోవడం మీద మనం దృష్టి పెట్టాలి. అమెరికా ఎగదోస్తే మనం ఎగిరే పరిస్థితి ఉండకూడదు, ఎవరు ఎగదోసినా ఎగిరే పరిస్థితి ఉండకూడదు. ఇది ఇప్పుడు భారతదేశ ప్రజలందరూ ఆలోచించాలి, పార్టీలన్నీ ఆలోచించాలి, మన ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు ఈ పెహల్గాం దాడికి సంబంధించి ఏ దాడి జరిగినా భారతదేశంలో మూలాలు పాకిస్తాన్ నుంచే ఉండడం మనం చూస్తున్నాము. ఈ దాడికి సంబంధించి కూడా లష్కరే తైబా అనుబంధ సంస్థ TRF ఈ ఘాతుకానికి మేమే పాల్పడ్డామని మొదట ప్రకటించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం రీసెంట్ గా మేబీ ఇక్కడ నుంచి భారత్ నుంచి వస్తున్న ఈ తీవ్ర వ్యతిరేకతను చూసిన తర్వాత మా నెట్వర్క్ హ్యాక్ అయింది, మేం కాదు ఈ ఘాతుకానికి పాల్పడింది అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. మొత్తం మీద ఈ పాక్ మూలాలు ఉన్నాయి, పాక్ టెర్రరిజమే అని చెప్పేసి మనం క్లియర్ గా ఒక ఐడెంటిఫై అయితే చేయగలిగాము. కానీ దానికి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక 5 డెసిషన్స్ తీసుకుంది, మెయిన్ గా పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తూ. అందులో సింధు జలాల ఒప్పందానికి సంబంధించి సింధు జలాల ఒప్పందం రద్దు, ఇది పాకిస్తాన్ మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? మొదటి అంశం, పాకిస్తాన్ మూలాలు ఉండేందుకు అవకాశం కొట్టిపడేయలేం. ఎందుకంటే నేను చెప్పాను, సుదీర్ఘకాలం అమెరికా కోసం CIA కేంద్రంగా అది పనిచేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. అయితే ఇప్పుడు అదే పాకిస్తాన్ ప్రభుత్వం డిజోన్ చేసుకుంటోంది, అది మనకు ఒక అడ్వాంటేజ్, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మొదటి అంశం. రెండవది, ఉగ్రవాద సంస్థ ముందు మేమే చేశామన్నది.
మొత్తం ప్రపంచంలో వచ్చే వ్యతిరేకత, భారతదేశం నుంచి వస్తున్న వ్యతిరేకత, పాకిస్తాన్ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత, ఇవన్నీ చూసి ఒక అడుగు వెనకేసి బుకాయించవచ్చు ఇప్పుడు. అది కూడా మనకు ఒక సానుకూల అంశం, మన విజయం అనుకోవాలి. అది అంతే కదా, మన విజయం అనుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మనకు వస్తున్న మద్దతుకు ఒక అడుగు అది వెనక్కేయాల్సి వచ్చింది అనుకోవాలి. దాన్ని కూడా మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారు, వాళ్ళ సలహాలు తీసుకున్నారు. అఖిలపక్షం మీకు అండగా ఉంటాం. కానీ ఈ ప్రశ్నలన్నీ అఖిలపక్షం కూడా వేసింది. మరి ప్రభుత్వం అఖిలపక్షానికి ఇంకా సమాధానం చెప్పలేదు, భారత ప్రజలకు ఇంకా చెప్పలేదు. ప్రభుత్వం నుంచి కూడా సమాధానాలు అవసరం. అయితే ఇప్పుడు సింధు నది నీటిని ఆపాము అన్నారు. ఓకే, ప్రభుత్వం ఆ చర్య తీసుకుంది, అది ఉపయోగపడితే మంచిదే. పాకిస్తాన్ని ఒక అడుగు వెనక్కి నెట్టి దారికి తెచ్చుకోవడానికి ఉపయోగపడితే మంచిదే. చూద్దాం. అవన్నీ మనం బయట ఉండి సాధారణ ప్రజలు, ప్రతిపక్షాలు వెంటనే ఇది రైటు రాంగు అని చెప్పగలిగే చర్యలు కాదు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ సమాచారం ఉంటుంది. వాళ్లకు అధికారులు, నిఘా విభాగం, అనేక సలహాదారులు ఉంటారు. కాబట్టి ఈ చర్య తీసుకుని ఉండొచ్చు. అది మంచి ఫలితాలు ఇస్తే మంచిదే. కానీ అన్నిటికంటే కీలకమైంది, నువ్వు ఏ విచారణ జరపకుండానే ఒక దేశాన్ని టార్గెటెడ్ గా క్యాంపెయిన్ చేసినా ఫలితం ఇవ్వదు, ఒక మతాన్ని టార్గెటెడ్ గా క్యాంపెయిన్ చేసినా ఫలితం ఇవ్వదు. లోతైన విచారణ చేసి అసలు కారణాన్ని పట్టుకుంటే పరిష్కరించడం ఈజీ అవుతుంది. ఆ వైపు ప్రభుత్వం దృష్టి ఎక్కువ సారించాలి. ఇప్పుడు ఈ సింధు జలాల రద్దు కాకుండా ఇంకొక 4 డెసిషన్స్, అంటే అటారీ సరిహద్దు మూసివేత కావచ్చు, పాక్ దౌత్య కార్యాలయాల సిబ్బందిని తగ్గించడము, పంపించి వేయడము, కొంతమంది వీసాలు రద్దు చేసి వాళ్ళ అనుమతులను కూడా, పర్యాటకుల అనుమతుల్ని తాత్కాలికంగా ఇచ్చే వీసాలు. సో ఇవన్నీ సంబంధించి ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు పాకిస్తాన్ మీద? సాధారణంగా పొరుగు దేశం ప్రమేయం ఉన్నది ఇలాంటి సందర్భాల్లో అని అంచనాకు వచ్చినప్పుడు ఎవరైనా మినిమం ఈ పనులు చేస్తారు. దారులు మూసేయటం, వీసాలు రద్దు చేయడం, టెంపరీ వీసాలు, విదేశాంగ కార్యాలయాల్లో ఉన్న సిబ్బందిని తగ్గించడం, వెనక్కి రప్పించడం, ఇక్కడ ఉన్న పంపించడం, ఇలాంటి మినిమం చర్యలు ఎవరైనా తీసుకుంటారు. దాంతోనే సమస్య పరిష్కారం అవుద్ది అని అనుకోలేము, అది చెయ్యొద్దు అని చెప్పలేము. కానీ మినిమం చర్యలు అవి చేస్తూ ఉంటారు. ఈ మినిమం చర్యలు కాకుండా ఇంకే ఆప్షన్స్ ఉండే అవకాశం ఉందంటారు? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నేను ఇప్పటికే చెప్పాను ఒక విషయం, ప్రభుత్వం తక్షణం లోతైన విచారణ చేసి కారణాలు ఏమిటో చూడాలి. ఇప్పుడు నిఘా విభాగం హెచ్చరికలు కూడా నెగ్లెక్ట్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి కదా. కానీ ఇప్పుడు లోతైన విశ్లేషణ చేయాలి. ఇవి నిఘా విభాగం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని తీసుకోవాలి. అసలు ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజమే అయితే అసలు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఎందుకు వైఫల్యం ఉందో చూడాలి. రక్షణ శాఖ కూడా వెనక్కి తిరిగి పరిశీలించుకోవాలి, ఆత్మవిమర్శనాపూర్వకంగా చూసుకోవాలి. మేము పోయాము, సర్జికల్ దాడులు చేసామని పెద్దగా చెప్పుకున్న పాలకులు, నీ సర్జికల్ దాడులని ఏమైంది? ఎందుకు వచ్చింది ఈ ఉగ్రవాద దాడి? అందుకని లోతైన విచారణ లేకుండా తాత్కాలిక చర్యలు ఏం తీసుకున్నా, తక్షణ చర్యలు ఏం తీసుకున్నా అవేమి సమస్య శాశ్వత పరిష్కారానికి తోడ్పడవు. అందుకని ఇప్పుడు తీసుకున్న చర్యలు తీసుకున్నారు, అవి జనరల్ గా చేస్తుంటారు, మంచిదే. కానీ ఈ లోతైన విచారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఐఏ విచారణ చేపట్టింది, ఈ ఉగ్రవాదుల్ని వేటాడే పనిలో ఉంది. ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేయడం కావచ్చు, సీరియస్ గా ఒక యాక్షన్స్ తీసుకోవడం. ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా సీరియస్ గా మాట్లాడారు, సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వీళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తాం, సూత్రధారులనే కాదు పాత్రధారుల్ని, సూత్రధారుల్ని అందరినీ, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని. సో మొత్తం మీద విచారణ ఏ రకంగా సాగే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం మీడియాకు విడుదల చేసిన ఫోటోల్లో ఉన్న వ్యక్తులుగా చెప్పబడుతున్న వాళ్ళ ఇండ్లు ధ్వంసం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇండ్లు ధ్వంసం చేస్తే ఉగ్రవాదం ఆగదు, చిన్న ఆస్తి, అది వాళ్ళకి లెక్క కూడా కాదు. ఉగ్రవాదులకు ఎక్కడెక్కడి నుంచో ఫండింగ్ ఉంటుంది వాళ్ళకు. అసలు ఉగ్రవాదులను ఎవరిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు. ఇది సీరియస్ గా మనం పరిశీలించాలి. అయితే కొంత సమాచారం అందింది అనే వార్తలు మాత్రం వస్తున్నాయి, ట్రేస్ అవుట్ చేయాల్సి ఉంది, ఎక్కడ ఉన్నారో తెలిసింది అనే వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజాలు ఎవరిని ఇంతవరకు పట్టుకోలేదు. రెండోది ఏమిటి, ప్రభుత్వం మా దగ్గర సమాచారం ఉంది అని అంటున్న సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మిలిటరీ నుంచి వచ్చిన సమాచారం ప్రధానంగా కాదు, అది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అక్కడి నుంచి వస్తున్న సమాచారం కాదు. అది ప్రధానంగా వీళ్ళు చెప్తున్న సమాచారం అంతా ఈ ఘటన జరిగినప్పుడు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చి ఈ నెట్వర్క్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో కూడా వస్తున్న అంశాలు, జనం మామూలుగానే వీడియోలు తీస్తున్నాయి. ఆ వీడియోల ఆధారంగా సంపాదించేటువంటి సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. అది డెఫినెట్ గా ఉపయోగమే. కానీ
ప్రభుత్వం వైపు నుంచి నిఘా విభాగాల నుంచి వచ్చేటువంటి సమాచారం ఇంతవరకు అయితే ప్రభుత్వం పలానా నిర్దిష్టమైన సమాచారం మా దగ్గర వచ్చింది, మేము పట్టుకుంటున్నాం అనేది చెప్పలేకపోతుంది. అది 2 కారణాలు కావచ్చు. ప్రభుత్వానికి అలాంటి సమాచారం అంది ఉండకపోవచ్చు, ఇంకా లోటు ఉండి ఉండొచ్చు, లేదా వచ్చిన రక్షణ అవసరాల రీత్యా ఇంకా ఉగ్రవాదులను పట్టును సరిగ్గా పట్టుకోవడం కోసం తొందరపడి సమాచారం బయటికి చెప్పొద్దు అనే కారణం కూడా కావచ్చు. ఏ కారణమైనా బేసిక్ గా మనం ఆశించాల్సింది లోతైన విచారణ, అసలు కారణాన్ని ప్రభుత్వం పట్టుకోవటం. రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునే సోయి పక్కన పెట్టాలి. ఇప్పటిదాకా అట్లా జరిగిందనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ స్పృహ ఉండకూడదు. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కాకుండా దేశ భద్రత, దేశ రక్షణ, దేశ ప్రజల ప్రయోజనం, దేశ సమగ్రత, ఈ సోయి పాలకులకు అవసరం. ఆ వైపు నిజాయితీగా ప్రయత్నం చేయాలని మనం అందరం కోరుకోవాలి. ఇక్కడ వీరే గారు ఇంకొక విషయం, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పైన, అసీం మునీర్ పైన చాలా వివాదాస్పదమైంది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు దగ్గరగానే ఈ పెహల్గామ్ అటాక్ కూడా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వం లోతుగా విచారణ చేసి వాస్తవాలు బయట పెడితే తప్ప మనం వ్యాఖ్యానించలేము. ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలను బట్టే స్పందించడం అనేటువంటిది చాలా పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మీడియాను కూడా నమ్మడానికి అవకాశం లేని దుస్థితి ఏర్పడింది. నేను ఒక మీడియా పర్సన్నే, ఒక పత్రికకు ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. నేను రోజు విశ్లేషణలు చేస్తాను. మనం వార్తలు మీడియాలో చూసి తెలుసుకుంటాం, కానీ ఇప్పుడు ఆ వార్తలే నమ్మే పరిస్థితి లేదు. నేనున్న మీడియానే నేను ప్రశ్నించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతాం. ఎందుకంటే మీడియాలో కూడా కార్పొరేట్ పట్టు పెరిగింది. ఒకప్పుడు మీడియా ప్రజాస్వామ్యానికి 4వ మూలస్తంభం అనే పేరు సంపాదించుకున్నది. అది తరతరాలుగా మీడియా నిర్వర్తించిన పాత్రతో వచ్చినటువంటి ఒక గొప్ప పేరు మీడియాకి, స్థానం. ఆ స్థానాన్ని ఇప్పుడు మీడియా నిలబెట్టుకోలేకపోతాం. ఎందుకంటే మీడియా స్వతంత్రతను పక్కన పెట్టి ఇప్పుడు కార్పొరేట్ కబంధ హస్తాల కిందకి మీడియా పోతోంది. 40% ఇండియన్ మీడియా కార్పొరేట్ సంస్థల చేతికి పోయింది అనేది అందరికీ తెలిసిన విషయం. మిగతా మీడియాలో కూడా కార్పొరేట్ పట్టు పెరుగుతోంది అనేది. ఇలాంటి సమయంలో ఎంతో కొంత మీడియాలో డెమోక్రటైజ్ అవుతున్నది అని అంటే అగైన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారానే జరుగుతాం. అయితే బాధాకరమైంది ఏంటి అంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రభావం యూట్యూబ్స్ మీద పడుతుంది, సోషల్ మీడియా కూడా మీద కూడా పడుతుంది. అందుకని ఇప్పుడు ఏమైనా డెమోక్రటిక్ వాతావరణం మీడియాలో కాపాడగలుగుతున్నామంటే ప్రజలకు ఎంతో కొంత అలాంటి డెమోక్రటిక్ స్పేస్ దొరుకుతుంది అని అంటే మళ్ళా సోషల్ మీడియా ద్వారా. ఈ పాజిటివ్ అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు మీడియాలో వచ్చేటువంటి వార్తలను బట్టి ఇమ్మీడియట్ గా నిర్ధారణకు రాలేదు. కొంచెం లోతుగా పరిశీలించిన తర్వాతనే మనం స్పందించవచ్చు. ఇక శాంతి చర్చలు ఒకవైపు అయితే యుద్ధం మరొక వైపు. సమస్యకి ఏదైనా సమస్యకి పరిష్కారం అంతిమంగా యుద్ధం. అయితే ఇక్కడ భారత్ పాక్ మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితే గనక వస్తే ఏంటి వీరయ్య గారు? ఏ సమస్యకైనా అంతిమ పరిష్కారం యుద్ధం కాదు, ఏ పరిష్కారం యుద్ధం కాదు, ఆది పరిష్కారం కాదు, అంతిమ. జనరల్ గా దేశాలు అంతిమంగా నిర్ణయానికి వస్తుంటాయి కదా. అది ఏవో కొన్ని స్వార్థ ప్రయోజనాలతో ఏదో ఒక పక్షం ఎగదోసినప్పుడు వచ్చేటువంటి యుద్ధం. యుద్ధం ఎప్పుడు ప్రజలు కోరుకోవద్దు. యుద్ధం ద్వారా ప్రజలకు లాభం జరగదు, నష్టం జరుగుతుంది. యుద్ధం ద్వారా గెలిచిన దేశం, ఓడిన దేశం రెండు ఈక్వల్ గా నష్టపోతాయి. జన నష్టం జరుగుతుంది, మిలిటరీ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, సంపద నష్టపోతాం. రెండు దేశాలకు గెలిచిన వాళ్లకు, ఓడిన వాళ్లకు నష్టం. అందుకని యుద్ధం ఎప్పుడూ కోరుకోకూడదు. మనం ఇప్పుడే కాదు, ఎప్పుడు కోరుకోకూడదు. ఇప్పుడు జరగాల్సింది లోతైన విచారణ ద్వారా అసలు కారణం పట్టుకొని దానికి అనుగుణమైనటువంటి సంప్రదింపులు, అంతర్గత చర్యలు, బాహ్య చర్యలు. ఒకవేళ విదేశీ వేలు ఉంది, ప్రమేయం ఉంది అనుకుంటే అప్పుడు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా యుఎన్ఓని ఇన్వాల్వ్ చేయొచ్చు, ప్రపంచ దేశాలను ఇన్వాల్వ్ చేయొచ్చు. అనేక దేశాలు ఇప్పుడు మనకు అండగా ఉన్నానని ప్రకటించారు. ఆ అన్ని దేశాలను ఇన్వాల్వ్ చేయొచ్చు. ఆ విధంగా అనేక దేశాల మద్దతు కూడగట్టడం ద్వారా ఐసోలేట్ చేయాలి. మన దేశంలో చిచ్చు పెట్టేందుకు ఏ దేశం ప్రయత్నం చేసినా. ఆ విధంగా దౌత్యపరమైనటువంటి చర్యలు చాలా కీలకం. అంతర్గత కారణాలు ఏమైనా ఉంటే అంతర్గతంగా కూడా తగు చర్యలు తీసుకోవాలి, భద్రతా చర్యలు తీసుకోవాలి. ప్రజల సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజల్లో ఇలాంటి ఉగ్రవాదులకు స్థానం దక్కకుండా చేయాలి. ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి